ఇచ్చిన స్టేట్మెంట్ సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి ఫామ్ కంటే కూడా ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏదో అది ఒకసారి వినాలంటున్నారు. అంటే పోలీసులు కావాలనే పెట్టారు, అది అధికార పార్టీ ప్రోద్బలంతో అన్నటువంటి అంశంగానే కనిపిస్తుంది. సో దానికి ప్రధానంగా అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అలాంటి చర్యలు తీసుకొని కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఆయన వాదనలో వినిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందని వాళ్ళ కోసమే తిరిగి చూడడానికి లేదని, ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజల సమస్యల మీద మేము చేస్తున్నాం, మేము వచ్చి 10 నెలలే అవుతుంది, మేము ఎవరి మీద కక్ష సాధింపు చేయడం నాకు అవసరం లేదు. ఇప్పటిదాకా మా స్టేట్మెంట్ ఎక్కడ కూడా వీళ్ళని యూజ్ చేస్తున్నారని కూడా మేము చెప్పలేదు. పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. ఒకవేళ విచారణ చేసి విజయ్ మధురి గారు చెప్పినట్టుగా అది చెప్పినట్టు అతను క్లియర్ గానే ఉంటే ఆ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తారు. లేకపోతే ఈ పెన్షన్ లో ఆల్రెడీగా అత్యధికంగా ఏదైతే ఫారిన్ కు సంబంధించిన లిక్కర్ యూజ్ చేయలేదని చెప్పేసి అనుకుంటే దాన్ని కూడా క్లోజ్ చేస్తారు. దానికి ఇంత హైరాణ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటున్నా. మా ప్రభుత్వాన్ని అనవలసిన అవసరం ఏముంది? ఎక్సైజ్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మీరు నిజాయితీ పనులైతే నిజాయితీగా బయటపడతారు. దాని గురించి ఇంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు కదా. మధు గారు ఇంకోటి బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ లాంటి వారు రేవ్ పార్టీ అంటే మీరేమో ఫ్యామిలీ పార్టీ అంటారు, ఆయన రేవ్ పార్టీ మరొకసారి నిర్ధారణ అయింది. ఆయన చెప్పిన వర్షన్ వినే ఉంటారు మీరు. అంటే టీజే అంటే ట్విట్టర్ టిల్లు అంటూ కూడా సంబోధిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఏ విధంగా చూడాలంటారు? అంటే పూర్తిగా బీజేపీ పార్టీ కూడా ఏదో గతంలో కొన్ని వార్తలు వచ్చాయి మీ పార్టీ ఆ పార్టీ ఒకటి అని, కానీ ఇక్కడ పూర్తిగా ఈ వ్యాఖ్యలు చూస్తే మరొకసారి మీ మీద వాళ్ళు మరొకసారి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి భారతదేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఆయన మీద నేను ఇప్పుడు కామెంట్ చేయాలంటే నేను కూడా చిల్లర కామెంట్ చేయగలుగుతా. నాకు కూడా ఎందుకంటే కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది. నేను కనీసం ఎందుకంటే మాట్లాడగలుగుతా, ఆయన కంటే చిల్లరగా మాట్లాడతా. ఒకసారి వినండి, ఆయన హోదా మరిచి ఒక స్థాయి మరిచి చిల్లరగా మాట్లాడటం అనేది, నువ్వు కనీసం పోస్ట్ లో ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా మాట్లాడండి. బాధ్యతగా మాట్లాడటం అని నేర్చుకోమనండి ఆయనకి. ఇంకా నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను మాట్లాడుతున్నాను. నేను ఒక అదృష్టం కలిసి వచ్చి భారతదేశానికి ఒక సహాయ మంత్రి అయ్యండి హోంశాఖకి, ఆ పద్ధతిలో ఉండమనండి. కానీ ఇంకా చిల్లర బుద్ధులు పోనించుకోకపోతే ఇట్లా గలీజ్గా ఉండవు. భారతదేశం అంతా చూస్తుంది ఆయనకి. నువ్వు మాట్లాడితే విషయం మీద మాట్లాడి నీకు రేవు పార్టీ గురించి తెలియదు, నీకు ఏ పార్టీ గురించి తెలియదు, నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు. నీకు రేవు పార్టీ అంటే ఆయన తెలుసా? ఆయన రేవు పార్టీ గురించి మాట్లాడతారు. ఆయన ఆయన మాట్లాడుతుంది, అది ఆయనకి తెలిస్తే కాబట్టి చెప్పమనండి. రేవు పార్టీ ఏంటి ఏందో చెప్పమనండి ఆయనని. మధు గారు అంటే అలాంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే రాజకీయ ఉద్దేశంతోనే కామెంట్ చేస్తారంటారా, లేకపోతే ఇన్ఫర్మేషన్? 100% అండి. నేను చెప్తున్నాను, ఇవాళ కుమ్మక్కయ్యారు, ఇద్దరు కుమ్మక్కయ్యారే. నేను చెప్తూనే ఉన్నా ఆల్రెడీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ సపరేట్ గా ఉంది. రేవంత్ రెడ్డి సంజయ్ ఇద్దరు మంచిగా ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ రియాక్ట్ కాకముందే ఫస్ట్ రియాక్ట్ అయింది ఇద్దరు వ్యక్తులు. ఒక ఆయన బండి సంజయ్, 2 ఆయన మెదక్ ఎంపీ గారు. ఇద్దరే అయింది, ఎవరు కాలే ఫస్ట్. వాళ్ళిద్దరు అయిన తర్వాతనే మిగతా వాళ్ళు అయిండ్రు. ఇది జరిగేది ఏం లేదు, వాళ్ళకి జరుగుతుంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆయన ఉండేవాడు, జీవీఎల్ నరసింహారావు అని ఒక ఆయన బీజేపీ ఎంపీ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ముందే మాట్లాడేవాడు ఆయన. ఏనాయని చంద్రబాబు యాంటీ చంద్రబాబు ఎజెండా ఉండేది అన్నట్టు ఆయనకి. అందుకోసం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటూ మాట్లాడేవాడు ఆయన. ఈయన కూడా ఇప్పుడు అదే అయితే జరిగేది. బీజేపీలో కూడా ఈటెల రాజేంద్ర గారు ఒకటి మాట్లాడతాడు, కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతాడు, బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడతాడు, మాధవరం ఒకటి మాట్లాడతాడు. అట్లుంది వాళ్ళ పరిస్థితి. రైట్. సతీష్ గారు అంటే మధు గారి మాటలతో ఏకీభవిస్తారా మీరు? అంటే మీ ముఖ్యమంత్రి బండి సంజయ్ అంతా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు, వీళ్ళందరూ దోస్తానం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఏమంటారు? రాజకీయ నాయకులు రాజకీయ అంశాలు వచ్చినప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడతారు. మిగతా సమయంలో ఎదురుబట్టి ఎవరైనా పడుతుంది. ఎందుకు కేటీఆర్ మొన్న మల్లారెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారి గురించి గతంలో చాలా మాట్లాడారు. ఈయన పెళ్లి పోలేదా? అదే రకంగా కేటీఆర్ గారి కుటుంబాల్లో ముఖ్యమంత్రి ఆహ్వానం పంపిస్తే పోమా? బండి సంజయ్ వ్యాఖ్యలు సమర్థిస్తారా మీరు? ఇంతకీ మేము వినండి, బండి సంజయ్ గారు ఏదైతే మాట్లాడిందో
వాళ్ళకు సమాచారం ఉంది కనుకనే మాట్లాడండి ఆయన. అదే రకంగా మా ప్రభుత్వం మేము ఉన్నాము, మా ముఖ్యమంత్రి గారు ఆ ఇంట్లో మన ఎవరైతే కేటీఆర్ గారి బామార్ది ఇంట్లో కూడా పంచం నడుస్తుంది, అక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తారు, లేకపోతే విదేశీ మద్యాలు యూజ్ చేస్తారు, పోండి అని చెప్పేసి మేము ఎక్సైజ్ వాళ్ళని పోలీసులను పంపిస్తాము. ఆల్రెడీగా అక్కడ ఒక గందరగోళం జరుగుతుంది, పెద్ద హ్యాపీగా నడుస్తున్నాయి, డీజే సౌండ్లు పడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అక్కడ పోయిండ్రు. ఇంకోటి అక్కడ విఐపి ఇంట్లో నడుస్తున్నది ఫంక్షన్. రాజు పాకాల గారు విఐపి స్టేట్ మాజీ మంత్రి బామార్ది అతను కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళింది వస్తుంటారు. అక్కడ వాళ్ళకు విదేశీ మద్యం బాటిల్ కనపడి సీజ్ చేసినామని వాళ్ళే చెప్తున్నారు. అదే రకంగా ఇతను మధు ఇదే విజయ్ ఆల్రెడీ ఇది వాడినని వాళ్ళే చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ అబద్ధమే అనుకుందాం ఒక కాడికి మన మధు గారు చెప్పినట్టుగా, తాత మధు గారు చెప్పినట్టుగా నిజమే అనుకుందాం. రేపు వాళ్ళే క్లీన్ చిట్ గా బయట పడతారు కదా. మాకేం ప్రభుత్వానికి మాకేం పని లేదా? ఆ కేటీఆర్ ఏం చేస్తున్నాడు, ఆయన బాబాజీ ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి వాడడానికి మేము మాకేం పని లేదా? ఖచ్చితంగా చట్టం తన పని చేసుకోబోతుందండి. రైట్ తాత మధు గారు, ఇంకొకటి అంటే విచారణకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయన అందుబాటులోకి రావట్లేదు, దీనికి సమాధానం చెప్పాలి తాత మధు గారు. ఎక్కడ పోయింది మరి రాజు పాకాల? ఎందుకు పోయినంత భయం, అంటే భయం ఎందుకు? రైట్ తాత మధు గారు అందుబాటులోకి లేరు మనకి. చెప్పండి. తాత మధు గారు వెళ్ళిపోయిండ్రా? తాత మధు గారు లేరు, వెళ్ళిపోయారు. అండ్ సతీష్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా ముందు నుంచి కావాలనే దురుద్దేశంతో చేస్తుంది. నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నా కూడా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు, ఎవరినో టార్గెట్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఒక్కరిని టార్గెట్ చేసుకొని అక్కడి వరకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని. ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయంటారు? ఒకటే అండి, నేను ఒకటే చెప్తున్నాను, మీ ఛానల్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకే కానీ ప్రతిపక్ష పార్టీలకే కానీ